శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. సింహరాశి వారికి సంబంధించి వీరి రాశిలోనే కేతుగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత కొంతవరకు కేతువు పాపగ్రహము సింహరాశిలో సంచారం చేసి స్వక్షేత్రంలో సంచారం చేసినప్పుడు విశేషమైనటువంటి కొన్ని ఇబ్బందులు పడతారు. కొన్ని రకాలైనటువంటి అనుమానాలు, కొన్ని రకాలైనటువంటి అపోహలు, అస్సలు అక్కడ ఏమీ లేకున్నా ఏదో ఉంది అనేటువంటి భావజాలంతో ఉండడము, అనవసరంగా అనుమానించడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. 12వ స్థానంలో మాత్రం అంటే వ్యయస్థానంలో గురువు శుక్రుడు బుధుడు ఉన్న కారణం చేత ఏంటంటే పెళ్లి కోసం కానీ, పెళ్లి సంబంధాల కోసం కానీ, లేకుంటే వివాహం కుదిరిన తర్వాతకి ఎంగేజ్మెంటు, పెళ్లిళ్ళకి, ఫంక్షన్ హాల్స్కి, భోజనాలకు, వీటికి సంబంధించి కానీ, పిల్లలు ఏవైనా ఫారిన్ కంట్రీస్లో ఉంటే ఎంఎస్ చేయడానికి, లేకపోతే వీసా కోసము, లేకుంటే పాస్పోర్ట్ కోసము, లేకుంటే లాయర్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ కోసమని రకరకాలైనటువంటి వెరిఫికేషన్స్ కోసం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ ఈ పరమైనటువంటి ఖర్చు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఏకాదశ స్థానంలో సూర్యగ్రహ సంచారం వలన సూర్యుడు 11వ ఇంట మంచి లాభాన్ని ఇస్తాడు. వీళ్ళ మాట చెల్లుతుంది. ఎక్కడైనా సరే వివాహమైన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, ఉద్యోగస్తులు, గృహిణులు, పిల్లలు వీరు ఏదన్నా చెబితే ఖచ్చితంగా గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అంటే వీరు ఏదో చెప్పారు, వాడు ఏదో చెప్పి వెళ్ళిపోవడానికి కాకుండా అవసరమయ్యేటువంటి విషయాన్ని చెప్పాడు అనేటువంటిది అది ఎప్పుడు కూడా మీకు మర్యాద అని వాళ్ళు కూడా ఈసారి మర్యాద ఇస్తారు. మీరు చెప్పిన సలహాలు తీసుకుంటారు, మంచిగా భావిస్తూ ఉంటారు. అలాగే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల చెప్పాను కదా, అనుమానాస్పదమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు కూడా చూడండి. లగ్నంలో వీరి యొక్క రాశిలో గనక రాహు ఉంటే 7వ ఇంట కేతువు, 7వ ఇంట గనక రాహు ఉంటే వీరి రాశిలో కేతుగ్రహ సంచారం ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా సఫర్ అయ్యేది భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు ఇలా ఎక్కువగా అవుతూ ఉంటారు. లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఒక సందిగ్ధంలో అనుమానాస్పదమైనటువంటి వ్యాపారమే చేస్తూ ఉంటారు. లాభాలు ఉన్నప్పటికీ తృప్తిగా లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అష్టమంలో ఉన్నటువంటి శని, అష్టమ శని ఉంటేనే ఇవన్నీ కూడా. అష్టమ శని వచ్చింది అని అంటే రాహువు కేతువుకి గ్రాంటెడ్ ఛాన్స్ అనమాట. అలాంటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఏదో రకంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మీ గురించి మాట్లాడేటువంటి విషయాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి నుండి బయటపడడము, వివాహం కానటువంటి సంతానము, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే పాశుపత హోమాలు అనేటువంటివి ఉంటాయి. ఈ హోమాలలో పాల్గొని విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చు. దానికి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఇవి కాకుండా అసలు ఈ యొక్క విపరీతమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అని అంటే ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి ఆ పేపర్లోనే కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా ఒక పూలు ఏదైతే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా పసుపు కొమ్ములతోని దండల అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి.
జనాలు ఎవరైనా సరే మీ షాప్‌లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము అని ఉంటుంది. లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే గనక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసిందే మీకు పంపిస్తా. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది. ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే గనక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమ వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి. తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను. మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళే. ఎలా చేయాలండి అనంటే ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి. తూచా తప్పకుండా 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.